హాయ్ ఎవ్రీవన్, టేస్టీగా బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందైతే 250 గ్రామ్స్ బీన్స్ అయితే తీసుకోవాలి. వాటిని అయితే కనుక 1 or 2 విజిల్స్ వచ్చేదాకా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసి మనం ఇలా మెత్తగా వచ్చేలాగా అయితే కనుక కుక్ చేసుకోవాలండి. ఒక 4 hours అయితే కనుక కొంతమంది సోక్ చేస్తారు. నేనైతే కనుక ఇంక సోక్ చేయలే. ఒక ప్యాన్ పెట్టి ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కొంచెం జీలకర్ర, ఆనియన్స్, చిల్లీ, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కర్రీ లీవ్స్ అయితే కనుక వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. 2 టమాటాస్ అయితే కనుక ప్యూరీ చేసి అయితే వేసుకున్నాను. ప్యూరీ చేసి అయితే కనుక వేసుకోవాలి, కట్ చేసి పీసుల్లా కాకుండా. అది కూడా మనం బాగా కలిపేసుకున్నాక మనం కారం మనకి సరిపడినంత అయితే కనుక మనం వేసుకోవాలండి. సాల్ట్ కూడా మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడు అయితే కనుక వేస్తాం కాబట్టి మనమైతే కనుక ఇప్పుడు చూసుకొని అయితే సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా అయితే కనుక వేసుకోవాలండి. పెరుగు అనేది వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి గడ్డలు లేకుండా. తర్వాత కొంచెం వాటర్ వేసి ఈ బీన్స్ అనేవి ఇంక వేసేయడమే, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టేసాం కాబట్టి మనం ఎక్కువసేపు కుక్ చేసుకోవడం అవసరం లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి, ఇంకా గరం మసాలా కూడా ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే కనుక స్కిప్ చేస్తాను. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే కనుక వేసుకోవాలి. కొంచెం మనకు దగ్గర పడినాకైతే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.